రెడ్డిక బ్రేకింగ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే నంద్యాల డోన్ జీఆర్పీ పోలీస్ స్టేషన్ లో గన్ మిస్ఫైర్ అయింది. గన్ హ్యాండ్ ఓవర్ చేసే సమయంలో మిస్ఫైర్ అవడంతో హెడ్ కానిస్టేబుల్ పెద్దయ్య మృతి చెందాడు. ఇక ఈ ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ రోడ్లోని ఓ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. క్షణాల్లో భవనమంతా అయితే మంటలు వ్యాపించడంతో బయటకు రాలేక 5గురు లోపల చిక్కుకున్నారు. దట్టమైనటువంటి పొగలు వ్యాపించడంతో సహాయక చర్యలకు ఆటంకంగా అయితే మారింది. దీంతో 19 గంటలుగా అయితే రెస్క్యూ టీం మంటలు ఆర్పేందుకైతే తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు అయితే కాసేపట్లో ఘటనా స్థలానికి జేఎన్టీయూ ఎక్స్పర్ట్ కమిటీ చేరుకోనుంది. ఇక భవనంలో అయితే చిక్కుకున్నటువంటి వారిని గుర్తించేందుకైతే 2 రోబోలతో అయితే ఫైటర్లను పంపారు. ఇక సెల్లార్లోకి అయితే వెళ్లేందుకు అక్కడ నిల్వ చేసినటువంటి ఫర్నిచర్ అడ్డంకిగా మారింది. నగర సిపి సజ్జనార్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి సహాయక చర్యలను అయితే పర్యవేక్షించారు. నాంపల్లి ఘటనలో ఇంకా ఆరని మంటలు. నిన్నటి నుంచి భవనంలో దట్టంగా అలుముకున్నటువంటి పొగ 19 గంటలుగా కొనసాగుతున్నటువంటి రెస్క్యూ టీం మంటలు ఆర్పేందుకైతే తీవ్రంగా శ్రమిస్తున్నా కూడా 200 మంది సిబ్బంది 5గురు బయటకు తెచ్చేందుకైతే కనిపించని మార్గం. పొగ తీవ్రతతో అయితే సహాయక చర్యలకు ఆటంకం. కాసేపట్లో ఘటనా స్థలానికి జేఎన్టీయూ ఎక్స్పర్ట్స్ కమిటీ వస్తున్నారు. రెడ్డిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ రోడ్లోని ఓ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. క్షణాల్లో భవనమంతా మంటలు వ్యాపించడంతో బయటకు రాలేక 5గురు లోపలే చిక్కుకున్నారు. ఇక దట్టమైన పొగలు వ్యాపించడంతో సహాయక చర్యలకైతే ఆటంకంగా మారింది. దీంతో 19 గంటలుగా అయితే రెస్క్యూ టీం మంటలు ఆర్పేందుకైతే తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు కాసేపట్లో ఘటనా స్థలానికి అయితే జేఎన్టీయూ ఎక్స్పర్ట్స్ కమిటీ చేరుకోనుంది. ఇక భవనంలో అయితే చిక్కుకున్నటువంటి వారిని గుర్తించేందుకైతే 2 రోబో ఫైటర్లను పంపారు. ఇక సెల్లార్లోకి వెళ్లేందుకు అక్కడ నిల్వ చేసినటువంటి ఫర్నిచర్ అడ్డంకిగా అయితే మారింది. ఇక నగర సిపి సజ్జనార్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. అరసవల్లి ఆదిత్యుని ఆలయంలో సూర్య జయంతి వేడుకలను రాష్ట్ర పండుగ హోదాలో అయితే ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రథసప్తమి సందర్భంగా రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, అనిత, ఎంపీ కలిశెట్టి, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పట్టు వస్త్రాలను అయితే సమర్పించారు. ఇక కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసినటువంటి రామ్మోహన్ నాయుడును ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఇక రథసప్తమి సందర్భంగా జరిగినటువంటి స్వామివారికి పట్టు వస్త్రాలు అయితే సమర్పించి క్షీరాభిషేకం సేవలో అయితే పాల్గొన్నారు. సూర్యుడిని ఆరాధించే ప్రతి భక్తునికి సూర్య జయంతి శుభాకాంక్షలను తెలిపారు. ఇక ఈ ఉత్సవాలను రాష్ట్ర పండుగ హోదాలో జరిపేందుకు అయితే తోడ్పాటు అందించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు అయితే తెలిపారు.
ఆతిథ్యుని ఆలయంలో సూర్య జయంతి వేడుకలను రాష్ట్ర పండుగ హోదాలో ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రథసప్తమి సందర్భంగా రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, అనిత, ఎంపీ కలిశెట్టి, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొంటు శంకర్ పట్టు వస్త్రాలను సమర్పించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన రామ్మోహన్ నాయుడును ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఇక రథసప్తమి సందర్భంగా జరిగినటువంటి స్వామివారికి పట్టు వస్త్రాలైతే సమర్పించి క్షీరాభిషేకం సేవలో అయితే పాల్గొన్నారు. ఇక సూర్యుడిని ఆరాధించేటువంటి ప్రతి భక్తునికి సూర్య జయంతి శుభాకాంక్షలను తెలిపారు. ఈ ఉత్సవాలను రాష్ట్ర పండుగ హోదాలో జరిపేందుకు తోడ్పాటు అందించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు. అలాగే కేంద్ర తీసుకుని పండుగ సంవత్సరం ఎలా బాగా చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, వచ్చే సంవత్సరం ఎంత బాగా చేయాలి, ఎంత బాధ్యత తీసుకుంటున్నారు. ముఖ్యంగా అలాగే అమెరికాను భారీ మంచు తుఫాను తాకింది. టెక్సాస్ నుంచి వర్జీనియా వరకు దాదాపు 11 దక్షిణాది రాష్ట్రాల్లో భారీ స్థాయిలో మంచు వర్షంతో పాటు అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. ఇక టెక్సాస్, ఓక్లాహోమాపై అయితే పంజా విసురుతున్నటువంటి భీకర మంచు తుఫాను కారణంగా పలు రాష్ట్రాల్లో విమాన సర్వీసులకు ఆటంకం కలిగింది. శనివారం అయితే 3,300, ఆదివారం దాదాపు 7,000 విమాన సర్వీసులు అయితే రద్దయినట్లు అధికారులు అయితే వెల్లడించారు. ఇక మంచు తుఫాను కారణంగా అమెరికాలోని 20 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రభావితం కానున్నారని, అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇక వాతావరణ హెచ్చరికలతో అయితే అమెరికాలోని పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఇక మిసిసిపి, ఫ్లోరిడా వంటి దక్షిణాది రాష్ట్రాల్లోనూ ప్రమాదకర స్థాయిలో చలి వాతావరణం ఉంటుందని అధికారులు వెల్లడించారు. అమెరికాను భారీ మంచు తుఫాను తాకింది. టెక్సాస్ నుంచి వర్జీనియా వరకు దాదాపు 11 దక్షిణాది రాష్ట్రాల్లో భారీ స్థాయిలో మంచు వర్షంతో పాటు అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. టెక్సాస్, ఓక్లహోమాపై పంజా విసురుతోన్న ఈ భీకర మంచు తుఫాను కారణంగా పలు రాష్ట్రాల్లో విమాన సర్వీసులకు ఆటంకం కలిగింది. శనివారం అయితే 3,300, ఇక ఆదివారం దాదాపు 7,000 విమాన సర్వీసులు అయితే రద్దయినట్లు అధికారులు వెల్లడించారు. మంచు తుఫాను కారణంగా అమెరికాలోని 20 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రభావితం కానున్నారని, అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ హెచ్చరికలతో అమెరికాలోని పలు రాష్ట్రాలైతే అప్రమత్తమయ్యాయి. పలు రాష్ట్రాలైతే అత్యవసర పరిస్థితిని విధించాయి. ఇక మిసిసిపి, ఫ్లోరిడా వంటి దక్షిణాది రాష్ట్రాల్లోనూ ప్రమాదకర స్థాయిలో చలి వాతావరణం ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ములుగు జిల్లా ఏటూరు నాగారం కేంద్రంగా నిర్వహిస్తున్న మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరలో చిన్నపిల్లలతో వచ్చే మహిళల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శిశువులకు తల్లులు పాలిచ్చే గదులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. బాలింతలు పసిపిల్లలకు పాలు ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకే ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. మేడారం సమ్మక్క సారాలమ్మ ఆలయ ప్రాంగణంలోని ప్రధాన ద్వారం సమీపంలో ఏర్పాటు చేసిన ఈ సౌకర్యాన్ని జాతరకు వచ్చే మహిళా భక్తులు వినియోగించుకోవాల్సిందిగాని మంత్రి విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సింగరేణిలో టెండర్లకు ముందుగా ఉండే సైట్ విజిట్ నిబంధనలో మార్పులు తీసుకొస్తున్నామని వెల్లడించారు. 2 రోజుల సింగరేణి పర్యటనలో భాగంగా కొత్తగూడెం చేరుకున్న ఆయన పనుల్లో జాప్యం లేకుండా అయితే టెండర్ ప్రక్రియను మరింత సరళీకృతం చేయడమే లక్ష్యమన్నారు. సైట్ విజిట్ ధృవీకరణను సింగరేణి యాజమాన్యమే ఇచ్చేటువంటి విధంగా నిబంధనలు సవరించనున్నట్లు తెలిపారు. ఇక ఈ మార్పులతో కాంట్రాక్టర్లకు సౌలభ్యం కలిగి పనులు వేగవంతంగా పూర్తయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. థర్మల్ ఆధారంగా బొగ్గు ఉత్పత్తి అవుతా ఉంది. భవిష్యత్తులో మరి తప్పకుండా మరి ఈ బొగ్గు యొక్క ప్రాధాన్యత గుర్తించి ఇంకా ప్రొడక్షన్ పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంపోర్ట్ తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దేశంలో గత సంవత్సరము 2025లో సుమారు 60 కోట్ల విలువ గలటువంటి ఇంపోర్టు పవరు ఏదైతే బొగ్గులు ఏదైతే ఉన్నదో కోల్ను తగ్గించాము. రానున్న రోజుల్లో ఇంపోర్ట్ జీరో చేయాలి. లోకల్గానే కావలసినటువంటి విద్యుత్తు మరి కావలసినటువంటి కోల్ మనం ప్రొడక్షన్ చేయాలి. ఆ రకంగా మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో కోల్కు సంబంధించి ఇంకా అనేక నిర్ణయాలు తీసుకుంటాం. మరి ఈరోజు సింగరేణిలో 3 ప్రధానమైనటువంటి సమస్యలు: ప్రొడక్షన్ పెంచుకోవాలి, క్వాలిటీ పెంచుకోవాలి, ఖర్చు తగ్గించుకోవాలి. ఇతర కోల్ ఉత్పత్తి చేసేటువంటి పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీసు మరి ఏ రకంగా విద్యుత్ సరఫరా చేస్తూ ఉన్నాయి, ఏ రకంగా క్వాలిటీలో దృష్టి పెడతా ఉన్నాయి, ఏ రకంగా ఆ కంపెనీలు ఈరోజు ఈ యొక్క కోల్ క్వాలిటీ పైన దృష్టి పెట్టి చేస్తూ ఉన్నాయి, తక్కువ ధరకు ఇస్తూ ఉన్నాయి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఎమ్మెల్యే యనమల దివ్య తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇక కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామానికి చేరుకున్న ఆమె అక్కడ హత్యకు గురైన టీడీపీ కార్యకర్త బంగారయ్య కుటుంబాన్ని పరామర్శించారు. నియోజకవర్గంలో హత్య రాజకీయాలను కూకటి వేళ్లతో అయితే పెకలిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ముళ్లను ముళ్లతో తీసే విద్య తమకు తెలుసని, అయితే ఇప్పటి వరకు చట్టాన్ని గౌరవిస్తూ ఉన్నామని చెప్పారు. ఇకపై ఇలాంటి ఘటనలు మళ్లీ జరిగితే నడిపించి కాదు ఈడ్చుకొని తీసుకువెళ్తామని హెచ్చరించారు. మహిళా శక్తి అంటే ఏంటో చూపిస్తారని, పార్టీ కార్యకర్తలందరికీ తాను అండగా ఉంటానని యనమల దివ్య భరోసా ఇచ్చారు. ఇవాళ కోటనందూరు మండలం అలిపూడి గ్రామంలో బంగారయ్య అనే టీడీపీ కార్యకర్త దారుణంగా ఈ వైసీపీ వాళ్ళు హత్య చేసి చంపారు వాళ్ళని. నిజంగా వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. బంగారయ్య అనే అతను చాలా ఫీల్డ్ అసిస్టెంట్, చాలా మంచి కార్యకర్త. మాకు కూడా ఎప్పుడు ఎంతో నమ్మకంగా ఉండేవాడు. ఇవాళ తుని నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం. వైసీపీ వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, ముళ్ళుతో తీసే విద్య మాకు తెలుసు, కానీ మేము చట్టరీత్యా పోతున్నాము. పోలీసు కూడా ఎక్కడికక్కడ యాక్టివ్గా ఉన్నారు. ఇది స్పెషల్గా కన్సిడర్ చేయమని చెప్పి క్లోజ్ మానిటరింగ్ తోటి ఇవాళ సీఎం గారికి నేను స్వయంగా చెప్పడం జరిగింది. అలాగే హోంమంత్రి గారు, ఎస్పీ గారికి కూడా నేను స్వయంగా మాట్లాడి వారికి కూడా చెప్పాను. దీని మీద కఠిన చర్యలు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళపైన కఠినంగా యాక్షన్ తీసుకోవాలని, వాళ్ళని ఖచ్చితంగా జైలు పాలు చేసి వాళ్ళకి తగిన శాస్తి జరగాలని
నేను ఖచ్చితంగా సీఎం గారితో మాట్లాడున్నాను. నమస్కారం. ఇవాళ కోటనందూరు మండలం అలిపుడి గ్రామంలో బంగారయ్య అనే టీడీపీ కార్యకర్త దారుణంగా ఈ వైసీపీ వాళ్ళు హత్య చేసి చంపారు వాళ్ళని. నిజంగా వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మావోలకు కీలక పిలుపునిచ్చారు. అజ్ఞాతంలో ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల మావోయిస్టుల గ్రామాలకు తిరిగి రావాలన్నారు. కిషోర్ ఝా ఎదుట 8 మంది మలేషియా, కొరియన్ సాంస్కృతిక విభాగం లోకల్ కమిటీ మావోయిస్టులు లొంగిపోయారు. ప్రతి మావోయిస్టుకు అయితే ప్రభుత్వం అందించే పునరావాస పథకం కింద అయితే లభించే పథకాలను 8 మంది సభ్యులకు అందిస్తామని తెలిపారు. లొంగిపోయిన సభ్యులకు జీవనోపాధి పునరావాసం కల్పించడం కోసం రామగుండం కమిషనర్ పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. అనంతరం వారికి రివార్డులను అందించారు. లక్షడిపేటలో ఉండేవాళ్ళు, వాళ్ళకి పాత హిస్టరీ ఉంది. ఫాదర్ కూడా ఈ మూవ్మెంట్స్ భాగంగా ఉండేవాళ్ళు. వాళ్ళు 2018 నుంచి యూజీగా ఉండి పార్టీ ఈ రకరకాల పని చేశారు. వాళ్ళతో సార్ ఛత్తీస్గఢ్ రాజ్యం సంబంధించిన బీజాపూర్ డిస్ట్రిక్ట్ గంగళూరు మండల్కి గంపూర్ విలేజ్ వాళ్ళు ఒక 7 మెంబర్స్ ఇంక్లూడింగ్ ఒక లేడీ పార్టీ మెంబర్ కూడా ఈరోజు మా దగ్గర సరెండర్ చేసుకున్నారు. వాళ్ళు మల్టిపుల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి మావోయిస్ట్ పార్టీలో పార్టీ కార్డర్లో పార్టీ మెంబర్స్గా, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ టీమ్, మిలిషియా కమాండర్గా పనిచేశారు. డెవలప్మెంటల్ ప్రాసెస్లో వాళ్ళకి భాగంగా యాడ్ చేయడానికి మన వైపు డిస్ట్రిక్ట్ వైపు మనం అన్ని ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళకి